నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మొదటి రోజు పంచాంగం ఎలా ఉందో మరి ఈరోజు తెలుసుకుందామా? మరి ఈరోజు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచి మాట. గెలిచినప్పుడు ఓడిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 1, 2024 సోమవారం. మొదటి రోజు పంచాంగం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, చంద్రోదయం రాత్రి 10:28, చంద్రాస్తమయం ఉదయం 11:27. తిథి పంచమి మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం మఖ ఉదయం 8:32 వరకు. తదుపరి పుబ్బ. కరణము తైతుల మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి గరిజ. తెల్లవారుజామున 3:49 వరకు. తదుపరి వనిజ. యోగము ఆయుష్మాన్ తెల్లవారుజామున 4:34 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:12 నుండి 9:34 వరకు. యమగండం ఉదయం 10:57 నుండి 12:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:36 వరకు. వర్జ్యం సాయంత్రం 5:38 నుండి 7:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:28 నుండి 6:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. నూతన సంవత్సరం మొదటి రోజు పంచాంగం. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో లేదో తెలుసుకుందాం. జనవరి 1 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా లేదో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ముఖ్యంగా చదువుల రీత్యా శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే షష్ఠి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న నక్షత్రాలు మఖ, పుబ్బ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. కావున ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ నూతన సంవత్సరం మొదటి రోజు ఏదైనా శుభకార్యం తప్పకుండా చేయాలి అనుకున్నవారు తమ జన్మ నక్షత్రం చంద్రబలం చూసుకుని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. వీటినే పెట్టుడు ముహూర్తాలు అంటారు. ఇంకా శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు సింహరాశిలోనూ ఉంటారు. ముఖ్యంగా మీరందరూ కూడా కొంచెం క్షమించాలి. ఎందుకంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ఈరోజు న్యూ ఇయర్ డే కదా, హంగామా ఇంత అంత కాదు. వీధిలో పిల్లలు పెద్దవాళ్ళు అంతా హంగామా చేస్తున్నారు. ఆ వాయిస్ కొంచెం వస్తుంటుంది. కొంచెం ఈరోజు క్షమించండి. ఈరోజు ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసింది.
ప్రతి కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను మరెన్నో ఆశయాలను మోసుకొస్తుంది. మనం ఇప్పటి వరకు చేయలేనివి ఈ కొత్త ఏడాదిలో అయినా పూర్తి చేయాలని గుర్తు చేస్తుంది. కాలం ఆగదు, గడిచిన క్షణం వెనక్కి రాదు. న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనేది ఖాళీగా ఉన్న పుస్తకం లాంటిది. అందులో అందమైన విషయాలు రాస్తూ పోతూ ఏడాదంతా హాయిగా ఉంటుంది. ఆ పుస్తకంలోని కథలు మీ మనస్సు నుండి ఎప్పటికీ చెరిగిపోవు. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా 12 నెలల విజయం, 52 వారాల నవ్వు, 365 రోజుల ఆనందం, 8760 గంటల ఆనందం, 5,25,600 నిమిషాల అదృష్టం, 3,15,36,000 సెకన్ల శాంతి ఉండాలి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం మొదటి రోజు దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృషభ రాశి కొత్త సంవత్సరం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తవుతాయి. మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కర్కాటక రాశి సమాజంలో విజేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి భూములు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. తులారాశి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృశ్చిక రాశి స్నేహితులతో సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి అనుకున్నది సాధించి కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మకర రాశి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కుంభరాశి కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత చేకూరుతుంది. మీనరాశి నిదానంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే అనుకూలమైన పరిస్థితుల్లో నెలకొని ముందుకు సాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.